హాయ్ నేను సతీష్. 12వ వారం నామినేషన్లు అయితే వేరే లెవెల్ జరుగుతూ ఉన్నాయి. రచ్చో రచ్చస్స రచ్చభ్య అనే మాదిరిగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి ఫైర్ అయితే వైల్డ్ ఫైర్ అనే చెప్పాలి, ఆ రేంజ్లో జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు అస్సలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయాలి హౌస్ మేట్స్. ఆ రేంజ్లో బయట వాళ్ళు ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు ఒక్కొక్కరు రావడం, వాళ్ళ కోటా పూర్తి చేసుకుని వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, మరొక రౌండ్ వేయడం, మళ్ళీ రావడం, మరొక రౌండ్ వేయడం, ఇట్లా జరుగుతుంది. అయితే నాకున్న అప్డేట్స్ ప్రకారం మొత్తంగా బయట ఏదైతే ఇప్పుడు హౌస్ బయట జరుగుతుందో కన్నడ వర్సెస్ తెలుగు అన్నట్లుగానే ఈ నామినేషన్ల ప్రక్రియ కూడా అలాగే జరిగింది అనేది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నామినేషన్లో కే బ్యాచ్ మొత్తం అయితే వచ్చేసారు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారనే ఉద్దేశంతో కావచ్చు, మరి ఎవరు ఏం రీజన్స్ చెప్పుకుంటారని పక్కన పెడితే మొత్తానికి ఆ నలుగురు వచ్చేసారు. మరి ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎట్లా పడ్డాయి అని కూడా చెప్పుకుందాం. వీడియో చూసే ముందు లైక్ చేయండి, అలాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే బ్యాక్ టు బ్యాక్ చాలా వీడియోలు, ఆ ఛానల్లో వేరే కంటెంట్, ఈ ఛానల్లో వేరే కంటెంట్, రెండు చాలా కంటెంట్ ఉంటుంది. నాకు ఇంకా ఎంత వేగం టకా 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 చెబుదాం అన్నట్టు ఉంది. అన్ని వీడియోలు అన్ని కంటెంట్ వస్తూ ఉంటుంది కనుక ఇందులో వచ్చింది అందులో రాకుండా, అందులో వచ్చింది ఇందులో లేకుండా చేస్తూ ఉంటాం మ్యాక్సిమం. సో లైక్ చేయడం మర్చిపోకుండా, అలాగే 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ప్రోమోల వైజ్ చూసుకున్నా సరే, ఇక్కడ సోనియా వచ్చింది ప్రేరణకు చేస్తే, ప్రేరణ వచ్చావా అక్క, నాకు అక్క కాదు, నాకు అక్క కాదు, నిఖిల్కి వాళ్ళకి అక్క అంటే అక్క అవుతాను, చెల్లి అవుతాను, అరడకైతే అక్క అవుతాను, నీకేంది మధ్యన, నీకేంది చెప్పడానికి అన్నట్టు ఒక స్వాగ్తో, ఒక ఫైర్తో వచ్చింది. ఇక ఇంకోటి ఏంటంటే లైవ్లో కూడా చూసుకుంటే ఇప్పటికే ఈ మెగా చీఫ్గా చేసింది కదా ప్రేరణ, ఆ విషయంలో బహుశా నువ్వు ఫెయిల్ అయ్యేవని చెప్పొచ్చు, ఇంకేదైనా చెప్పొచ్చు మరి ప్రేరణ విషయంలో. ఎందుకంటే బయటకు వచ్చాక సోనియా చాలా పాజిటివ్గానే ఆవిడ గురించి పోస్ట్ అయితే పెట్టడం జరిగింది తమ సోషల్ మీడియాలో. మరి ఇప్పుడు ఏం చెప్పు ఉంటుంది, బహుశా మెగా చీఫ్గా ఫెయిల్ అయ్యావు, అందరూ ఫుల్ ప్రెజర్ అయిపోయారు, మరి రెస్పాన్సిబిలిటీస్ చెప్పడంలో నువ్వే ఫెయిల్ అయ్యి పనులని నువ్వే చేసుకున్నావు, చాలాసేపు సఫర్ అయ్యావు, మెగా చీఫా మెగా స్లేవా అని కూడా ఫ్రస్ట్రేట్ అయ్యావు కదా, ఇవన్నీ కలిపి ఏదన్నా చెప్పొచ్చు. అయితే మెగా చీఫ్గా తను కూడా ఫెయిల్ అయ్యింది, ఆ ప్రెజర్ ఖచ్చితంగా ఉంటుందని ఇప్పటికే ఆవిడ ఎవరు ప్రేరణ కూడా లైవ్లో చాలాసేపు డిస్కషన్ అదే పెడుతుంది. ఎట్లా అయిపోయిందంటే ఆ నబీల్తో కూడా చాలా చెప్పుకున్నది, అమ్మో మెగా చీఫ్ అంటే చాలా కష్టం, చాలా ఇబ్బంది అయితే, చాలా ప్రెజర్ ఉంటుంది హ్యాండిల్ చేయడం. అంటే మీరు ఈ పాయింట్లు పట్టుకుని నన్ను అందరూ నామినేషన్ చేస్తారన్న విషయం నాకు అర్థమైపోతుంది. మెజారిటీ నామినేషన్లు దాని చుట్టే పడతాయనే ఉద్దేశంతో ముందే ప్రిపేర్ చేసుకుంటుంది. నన్ను కొద్దిగా అర్థం చేసుకుంటే నన్ను నామినేట్ చేయకని లేక ఆవిడ చెప్పుకుంటూ ఉంటుంది. కానీ ఊహించని రీతిలో బయట నుంచి వచ్చి వేయడంతో ఫ్యూజులు ఎగిరిపోతే ఎక్కువ నామినేషన్లు ప్రేరణకు కూడా పడ్డాయి. అలాగే సోనియాకి రెండోది ఏంటి, నిఖిల్కి చెబుతా ఉంది. నిన్న ఏం చెబుతా ఉంది సింపుల్గా, నిన్న నువ్వు అంత స్టోరీ చెప్పావు ఏంది ఆ పిల్ల గురించి, నాకు ఒక బయట లవ్ ఉంది, ఆవిడ నా వైఫ్ అని ఫిక్స్ అయిపోయాను, ఆవిడ ఒప్పుకోకపోతే మళ్ళీ వెళ్తా, ఆల్రెడీ కొట్టడం జరిగింది, మళ్ళీ కొట్టించుకోవడానికి సిద్ధమే, ఇంకా లేదంటే పిచ్చిలేస్తే ఎత్తుకుపోతా లేపుకుపోతా, అమ్మ తర్వాత అమ్మ, అంత లవ్, అంత కేరు, అంత ఎఫెక్షన్ ఉండేటప్పుడు మళ్ళీ ఇక్కడ యష్మితో ఎందుకు నీకు ఫ్లట్టింగ్, ఇదంతా అవసరమా అనేలాగా పాజిటివ్ నోట్లోనే చెబుతున్నట్టుంది. యష్మి నీకు చెప్పింది, ఆవిడ ప్రపోజ్ చేసింది, ఆవిడకి ఒక ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసింది, నువ్వేం చేయాలి, టక్కన కట్ చేయాలి కదంటే ఈయన ఏం చెబుతాడు, ఆ ఫీలింగ్ చెబుతే నేను రియల్ ఇక్కడే కట్ చేసేస్తాను, ఇదే సాక్ష్యం అనే మాదిరిగా చెబుతాను, ఇక్కడే కట్ చేసేస్తాను, నేను మాట్లాడలేదు కూడా ఆ అమ్మాయితో అని. బట్ అక్కడ యష్మి కూడా నువ్వు కట్ చేసావా, యష్మి అలా షాకింగ్ రియాక్ట్ అవ్వడంలో తప్పేలేదు, ఎందుకంటే కట్ చేయలేదు కనుకే. నిఖిల్ మాత్రం ఏమంటున్నాడు, నేను దీని గురించి ఎప్పుడైనా ఎలాంటి మాటలు మాట్లాడలేదు కదా, అబ్బాయి నాదేమి శుద్ధపోసాను, నేను అలాంటి పొరపాటే జరగలేదు, నీకు ఏమాత్రం నేను హోప్ బిల్డప్ చేయలేదు, డెవలప్ చేయలేదు, నువ్వే అనవసరంగా లేనిపోయిన హోప్స్ అన్ని పెంచుకున్నావు అని మాదిరిగా ఇక్కడ చెబుతా ఉంటే, నువ్వు చెప్పుంటే నీ జోలికి ఎందుకు వస్తాను, నాకేం పని, బ్యాడ్ అయ్యింది, నేను ఎవరయ్యారు బ్యాడు, నేనయ్యా, నన్ను మొత్తానికి మళ్ళీ రాధికక్కం చేసినట్టు ఉన్నావే, ఏదో నేనే నీ వెంట పడ్డావు, ఓకే పడ్డాము, నువ్వు ఎప్పుడైనా కట్ చేస్తావని లేక ఆవిడైతే మాట్లాడుతుంది, నేను అంత మోడర్న్ కాదు చెప్పలేను అన్నట్టుగా. ఫైనల్కి సోనియా పాజిటివ్ నోట్తోనే చెబుతున్నట్టుంది, ఎవరికి ఏం పేరైనా నిఖిల్కి కూడా ఫైనల్ గాడ్ బ్లెస్ ఫట్ మన చాలా ఫోర్స్గా కొట్టింది, అందరూ షాక్ అయ్యారు. అయితే అది హట్టింగ్ అయ్యేది కాదు, గాయాలు అయ్యేవి కాదు, పంచదార షూటింగ్లు, సినిమా షూటింగ్ల కోసం వాడతారు కదా, పంచదార వాటితో తయారు చేసే బాటిల్స్ అవి, పెద్దగా ఏమి ఫరక్ పడదు, మొహమ్మద్ గుట్నా ఇలా కట్టుకుని షూటింగ్ల కోసం వాడేది. అయితే ఇక ప్రోమో రాగానే ఈ ప్రోమో ఇలా జమ్మున వచ్చిందో లేదు, అలా జమ్మున అంతే స్పీడ్గా అటు నుంచి నిఖిల్ పిఆర్ అయితే విపరీతంగా వీడియోలు రిలీజ్ చేస్తూ ఒకటే కాన్సెప్ట్, ఒకటే మ్యూజిక్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి వీడియో కాన్సెప్ట్ ఏంటంటే ట్రెండింగ్లోకి తీస్తున్నది, వైరల్ చేస్తున్నది. ఇక్కడ యష్మిదే తప్పు, నిఖిల్ నిప్పు, ఇదే ఒకే ఒక కాన్సెప్ట్, పక్క ఎవరు తప్పు, యష్మి తప్పు, నిఖిల్ నిప్పు, ఈ ఒక్కదానికోసం ఓ తెగ ప్రోమోలు వీడియోలు ఎందుకు ఇలా చేస్తారో అర్థం కావట్లేదు. అది కూడా ఏంటి ఫస్ట్ నుంచి చేస్తున్నది, ఎందుకంటే ఆమె మాట్లాడుతున్నప్పుడు, ప్రపోజ్ చేస్తున్నప్పుడు ఏదో ఒక రకంగా తన ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఈయన ఎందుకు కండెన్స్లే, కట్ చేయలే, సింపుల్గా ఒక్కటి మాట చెబుతా, వీళ్ళిద్దరూ కలిపి గౌతమ్ విషయంలో ఎంత సీరియస్గా రియాక్ట్ అయ్యి టక్కన కట్ చేశారో అదే మాదిరిగా ఇక్కడ ఇతరు కూడా ఈవిడ విషయంలో కూడా కట్ చేయొచ్చు కదా,
సో సరే ఇక ఇది చాలా మాట్లాడాలంటే ఒక స్పెషల్ వీడియో ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, అంత కంటెంట్ ఉంటుంది అది. మరి ఎవరిది తప్పు, నిజంగా నిఖిల్ది తప్ప, లేకపోతే యష్మిది తప్ప, ఇద్దరిది తప్ప, దొందేనా, లేకపోతే నిజంగా నిఖిలే నిప్పు యష్మియే తప్ప, ఎవరు తప్పు ఎవరు ఒప్పు, మరి పిఆర్ అయితే వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తారు. మనం మాత్రం ఒక స్పెషల్ వీడియోలో మాత్రం ఖచ్చితంగా మాట్లాడుకుందాం దాని గురించి. మీరైతే ఆ వీడియో కూడా మిస్ కాకండి. ఇదిగో ఈ వీడియో కూడా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే రెండోది ఏంటి, బేబక్ వస్తారు. బేబక్ మరి పృథ్వీ కోసం చేస్తారు నామినేషన్. అగ్రెసివ్ కావచ్చు, బాబు నువ్వు చాలా సున్నిత హృదయం లాగా ఉన్నావయ్యా, చిన్న ఇసుక మూట పడేస్తే అంత హట్ అయిపోయి బాధపడిపోయి లబాలహబామని ఆయన మీదకి నబీల మీదకి వెళ్ళిపోయావు. మరి ఇంత ముద్దుగా మృదువుగా సున్నితంగా సుకుమారంగా ఉండేటప్పుడు నువ్వు కూడా అంతే ముద్దుగా మృదువుగా సుకుమారంగా ఆడాలి కదయ్యా, ఏమి నచ్చలేదయ్యా అని బహుశా మనం గౌతమ్ చెప్పినట్టు చెబుతారేమో. అతను మాత్రం ఈ బంగారు కడి మీద వేసుకుని మెడబట్టుకుని నెక్ ఫ్యాంటసీ లెక్క చెలరేగిపోతూ ఉంటాడు. బట్ అతని విషయంలోకి వచ్చేసరికి అంత హల్లాడిపోయి అయ్యో బాబోయ్ అన్నట్టు అన్నాడు కదా. సరే మరి ఏంటి, ఎందుకు ఇలాగా అని బహుశా ఆ పాయింట్లో చెప్పొచ్చు. ఇక రెండోది ఏమనుకుంటానంటే జస్ట్ ప్యూర్లీ బై ఎక్స్పెక్టేషన్స్, ఇది రివ్యూ కాదు, అనాలిసిస్. ఎట్లా అంటే జస్ట్ గెస్సింగ్ మాత్రం. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చాక మనలాగా ఆడియన్స్గా ఆట చూస్తారు, లోపల ఉండేటప్పుడు కూడా చాలా ఫీలింగ్స్ వస్తాయి. అంటే ఇతర వల్లే నేను అవుట్ అయిపోయాను, ఇతర వల్లే నేను నామినేషన్ అయిపోయాను, ఇలాంటి రకరకాల ఆలోచనలతో వస్తారు కనుక మరి ఎవరేం చెబుతారో చూద్దాం. బేబక్ రెండోది కూడా నిఖిల్కే చేసింది. ఏమంటే ఆవిడ బయటకు వచ్చాక కూడా బజ్లో కానీ ఇంటర్వ్యూలు అన్నింటిలో చెప్పింది, ఆయన పక్క మాస్క్ వేసుకుని ఆడుతున్నాడు, మాస్క్ తీయట్లా, పక్క సేఫ్ జోన్లో ఉన్నాడు, ఆయన వల్ల నా గేమ్ ఎఫెక్ట్ అయ్యింది, ఆయన నన్ను ఇరికించేశాడు, బాబోయ్ నేను లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నా కానీ లీడర్షిప్ క్వాలిటీస్ ఏమాత్రం లేవు, సైలెంట్గా ఉంటాడు, సైలెంట్ కిల్లర్ అనే మాదిరిగా చాలా చాలా ఆవిడైతే చెప్పింది. సో బికాస్ అది పాయింట్లో చెప్పి చేసి ఉంటుంది అనేది అనుకుంటున్న బేబక్ ఈ నిఖిల్కి. ఇక శేఖర్ భాష ఇద్దరు అయిపోయారు కదా, శేఖర్ భాష వస్తారు. ఆయన ఎవరికి చేస్తాడంటే ప్రేరణ అండ్ యష్మిక్ అంట. మరి ప్రేరణకి మెగా చీఫ్ అంతా నాకు నసలాగా అనిపించిందమ్మా అని చెప్పొచ్చు. ఇంకా లేకపోతే రోహిణి కోసం నువ్వు లాస్ట్లో ఎందుకు స్టాండ్ తీసుకోవాలి, అక్కడికి వచ్చి సడన్గా మరి నబీల్కి ఎందుకు ఇచ్చా, ఇచ్చేది దావిడికి ఇచ్చుంటే నీకు ఆవిడ సూట్ కేసు ఇవ్వబట్టే కదా నువ్వు మెగా చీఫ్ అయ్యావు. మెగా చీఫ్ అయ్యాక హిట్ అయ్యావా ఫట్ అయ్యావా, ఫ్లాప్ సినిమానా సూపర్ హిట్ సినిమానా పక్కన పెడితే ముందు నీకు ఒక ఛాన్స్ ఇచ్చింది కదా, మరి ఆవిడని ఎందుకు అలా చేసావు అని ఒక చెప్పొచ్చు. ఆ పాయింట్ అయితే వ్యాలిడ్ పాయింటే. అట్టగా రెండోది ఏంది, శేఖర్ భాష యష్మికి చేశారంట. మరి ఏంటి ఫ్లిప్పులు కొడుతున్నావని చెప్పొచ్చు, లేకపోతే ట్రాక్ల గురించి అని చెప్పొచ్చు. ఎందుకంటే బయట అతను అసలు అగ్గి బరాట అయిపోతున్నాడు, మగజాతి ఆనిముచ్చోనేనని మాదిరిగా ఆ అబ్బాయిలకి ఎక్కడైనా ఇదైతుందంటే ఖచ్చితంగా నేను ఆడా ఉంటా ఏడా ఉంటానని చెలరేగిపోతున్నాడు బయట ఇలా అన్నింట్లో కనుక. ఖచ్చితంగా బహుశా ఈ అమ్మాయి ఎవరు, యష్మి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ గౌతమ్కి అప్పుడే అక్కడే నువ్వు టప్ మన కట్ చేసి ఉంటే సరిపోయేది కదా అని చెప్పాడేమో. ఎందుకంటే ఏ వచ్చి బీపే వాళ్ళే, బి వచ్చి సిపే వాళ్ళ, సాంగ్ వచ్చేంత వరకు అన్నోడికి అసలు బ్యాక్గ్రౌండ్ వేరే మ్యూజిక్ నడుస్తుందని కూడా అర్థం కాల. ఆయన ఎందుకు మరి అక్కడ డీజే టిల్లుని చేసేస్తారో గౌతమ్ని, డాక్టర్ గౌతమ్ని కాస్త మీరు డీజే టిల్లుని చేసేస్తే ఎట్లా, నాకు ఇది అసలు ఏమాత్రం నచ్చలే, ఏమిది క్షమించరాని తప్పమ్మా, హౌస్లో ఉండడానికి నువ్వు అర్హురాలవే కాదు అని చెప్పి చేశాడు ఏమో. మరి ఎందుకు అని, ఎందుకంటే మరి ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అయితే నిఖిల్ విషయంలో తప్పు పడుతుందో 100% నీదే తప్పు నిఖిల్ ఎందుకు కట్ చేయలేదని సేమ్ అదే సూత్రము అదే ఫార్ములా అక్కడ గౌతమ్ విషయంలో కూడా యష్మికి వర్తిస్తుంది. సో ఆ పాయింట్లో చెప్పాడేమో, ఇక్కడ యష్మి నిఖిల్ ఇద్దరు దొందే, మరి నువ్వు చేస్తే ఇది ఆయన చేస్తే తప్ప అని లెక్క బహుశా ఆ పాయింట్లో వేస్తాడేమో చూద్దాం. ఫోర్త్ వన్ ఆదిత్య ఓం. ఈయన కూడా మరి హౌస్లో ఉన్నంతసేపు శేఖర్ భాష ఆదిత్య ఓం ఇద్దరు దోస్తులు కదా, మరి బయటికి వెళ్ళొచ్చా కూడా ఈ బడ్డీస్ లెక్క ఈ బడ్డీస్ని అంటే ఈయన కూడా ప్రేరణ అండ్ యష్మిని వేశారంట. మరి ఇద్దరు ఫ్రెండ్స్ కదా, మాట్లాడుకుని ఎందుకులే మళ్ళీ మన ఫ్రెండ్షిప్కి దెబ్బ, మన మనోభావాలు కలవాలి, సరదాగా ప్రేరణని సరదాగా ఇంకా సరదాగా యష్మిని చేసేద్దామని వచ్చారు. మరి లేకపోతే ఏం పాయింట్లు పెట్టుకుని వచ్చారు కానీ ఆదిత్య ఓం కూడా సేమ్ అవే పాయింట్లు చెప్పారు, అవే టాపిక్స్ నేమ్స్ ఇంకా ఏం మారినాయి కానీ వీళ్ళిద్దరిని ఆదిత్య ఓం కూడా ప్రేరణ అండ్ యష్మిని నామినేట్ చేస్తాడు. ఇక నైనిక అనసూర ఆవిడ వస్తుంది. ఆవిడ కూడా ఏంటంటే ఒక నామినేషన్ ఏమో నబీల్ని చేసిందంట. మరి నబీల్ ఎందుకు చేసి ఉంటుంది, ఒకవేళ బీన్ బ్యాగ్ టాస్క్లో నువ్వు ఫుల్ ఎట్లా 100% పెట్టుంటుంటే ఆడి ఉంటే ఆ అవినాష్ కోసం కాకుండా నువ్వే గెలిచుంటే ఒక మెగా చీఫ్ అయ్యేవాడు కదా. నేను మెగా చీఫ్ కోసం ఎంత కష్టపడ్డాను, ఎంత తాపత్రయపడ్డాను, మా కష్టం గురించి నీకు తెలియదా, మెగా చీఫ్ వాల్యూ నీకు తెలియదా, ఆ మెగా చీఫ్ అంటే నీకు అంత లోకం అయిపోయిందా, అంత చులకన అయిపోయిందా, అంత ఈజీగా వదిలేస్తావా, 60%, 50%, 70% పెట్టలేమంటే 100% ఎందుకు పెట్టలేదు అని అంటుందేమో, గివప్ ఇచ్చావని, లేకపోతే ఇంకేమైనా చెబుతుందో చూడాలి. అలాగే నైనిక రెండో ఆప్షన్ ఎవరంటే యష్మి అంట. మరి యష్మి కోసం ఎగ్ కావచ్చు, తేజ అది తప్పని ఒప్పుకున్నాడు, నువ్వు మాత్రం ఒప్పుకోవట్లేదు, అదేంటి అదే అక్కడ విచిత్రం విడ్డూరం అని చెప్పొచ్చు. లేకపోతే తేజ చెప్పినట్టుగా ఆ వాటర్ టాస్క్లో నువ్వు కూడా ఫౌల్ ఆడావు కదా, నువ్వు సంచాలకరాలు చెప్పకముందే, హరితేజ చెప్పకముందే నువ్వు జమ్మున దూసుకెళ్ళిపోయి ఆడేసి మళ్ళీ తర్వాత వితండవాదం చేస్తే తప్పు చేసావో తెలుసు కదా, మరి తేజ చేసిన అంత తప్పు నువ్వు చేసింది అంతే తప్పు కదా, కనీసం రిలీజ్ అవ్వాలి, ఎట్లా చెప్పొచ్చు, ఏదైనా జరగచ్చు. లేదా వీక్ కంటెస్టెంట్స్తో ఆడేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే బయట నుంచి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో రకరకాలుగా మనలాగా ఆలోచిస్తారు కనుక ఏది ట్రిగ్గర్ అయితే ఏది రాంగ్ అనిపిస్తే దాని మీద చెప్తారు. మొత్తానికి నైనిక
నబీల్ అండ్ యష్మి. ఇక మణికంఠ కూడా వస్తాడు. మణికంఠ మరి నిఖిల్ అండ్ నబీల్ చేశాడంట. మరి ఎందుకు చేశాడో ఏమో చూద్దాం. వీళ్ళిద్దరు ఆప్షన్సే, ఇతర ఆప్షన్స్ అయితే ఇవి. నిఖిల్కి మరి పాజిటివ్ నోట్లో చెప్పాడా, నెగిటివ్ నోట్లో చెప్పాడా, లేకపోతే ఎట్లా చెప్పాడో ఆయన నబీల్కి కూడా చేశాడంట. ఏం పాయింట్స్ చెబుతాడో అంతుపట్టని పాయింట్స్ ఉంటాయి. అలాగే సీత కూడా వస్తుంది. మరి ఆవిడ ఎవరిని చేస్తుందో చూద్దాం. మొత్తానికి ఇప్పటికైతే ప్రస్తుతానికి నేను వీడియో చేసే సమయానికి ఈ 6 చెరో 2 ఓట్లు చెప్పిన 12 ఓట్లు ఎవరికి ఎన్ని పడ్డాయి అంటే నిఖిల్కి 3 ఓట్లు, ప్రేరణకు 3 ఓట్లు, యష్మికి 3 ఓట్లు, 9 ఓట్లతో ఘనంగా దిగ్విజయంగా నామినేషన్లోకి వచ్చారు. అట్టగే నబీల్ కూడా 2 పడ్డాయి అంటే వచ్చేస్తాడు. ఇక పృథ్వీకి కూడా 1 ఓటు అయితే పడింది. ఈ 12 ఓట్లు ఇట్లా షేర్ చేసుకున్నారు. మరి నాకున్న అప్డేట్స్ ప్రకారం ఈ కే బ్యాచ్ 4 కూడా వచ్చేసారంట. మరి పృథ్వీకి ఇంకొక ఓటు ఎవరు మరి సీత వచ్చేటప్పుడు వేస్తుందా, లేకపోతే ఇంకెవరు తర్వాత వచ్చే వాళ్ళు వేస్తారు, కానీ మొత్తానికి వీళ్ళందరూ వచ్చేసారు. అట్టగే ఇంకా వీళ్ళతో పాటు రోహిణి, విష్ణు కూడా అని బయట నుంచి చిన్న లీక్స్ వస్తేనే మరి ఎంతవరకు చూడాలి. కానీ వీళ్ళైతే పక్కా ఇంతవరకు నేను చెప్పాను కదా, నిఖిల్, ప్రేరణ, యష్మి, నబీల్ ఈ 4 అండ్ పృథ్వీ వీళ్ళైతే వచ్చేస్తారు నో డౌట్. మరి వీళ్ళతో చూద్దాం ఎట్లా వచ్చారో ఏంటి అనేది. అయితే ఇది అప్డేట్ మాత్రమే. మరి ఫుల్ డీటెయిల్స్తో అసలు ఇంకా మిగతా వాళ్ళు ఎంతమంది వచ్చారు, ఎవరెవరికి చేశారు, రీజన్స్ ఏంటి, లాజిక్స్ ఏంటి, ఎలా జరిగింది, లాస్ట్లో ఇచ్చే ట్విస్ట్, బిగ్ బాస్ ఇటు మెగా చీఫ్ అవినాష్కి ఏం ట్విస్ట్ ఇస్తాడు, ఎలాంటి ఆప్షన్ ఇస్తాడు, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఆ ఫుల్ డీటెయిల్స్తో ఫుల్ మీల్స్ లాంటి వీడియో మళ్ళీ మన ఛానల్లో న్యూస్ బోల్ అండ్ జర్నలిస్ట్ అయితే రెండింటిలో కూడా అప్లోడ్ చేస్తా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, అది మిస్ కాకండి. ఇక గొడవలు అంటారా, మరి నామినేషన్లో కన్నా గొడవలు ఉంటేనే, అరుపులు ఉంటేనే, కేకలు ఉంటేనే, ఒక రకమైన యాటిట్యూడ్ ఉంటేనే మనకు నచ్చుద్ది కదా. అవైతే సోనియా వర్సెస్ నిఖిల్ వేరే లెవెల్. ఇప్పటికే ప్రోమోలో చూసాం, వైల్డ్ ఫైర్. అలాగే యష్మిలో నిన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే కోరుకున్నారో ఆ ఫైర్ అయితే చాలా వేగంగా వచ్చేసింది. ఇలా వెళ్ళారు, అలా వచ్చేసింది, రాజుకుంది. సో నిఖిల్ వర్సెస్ యష్మి కూడా ఉంటుంది. అట్లాగే సోనియా వర్సెస్ ప్రేరణ ఉంటుంది. మిగతా కూడా ఎవరెవరికి ఫైటింగ్లు అయ్యాయి, ఎవరెవరికి ఫైర్ అయ్యింది, మిస్ ఫైర్ అయింది, అన్ని కూడా మాట్లాడుకుందాం. అలాగే ఇంకొక హైయెస్ట్ రికార్డ్ ఏంటంటే అవినాష్ ఏకంగా 6 వారాల్లో 5 సార్లు, నేను నైట్ ఎపిసోడ్ రివ్యూ 4 సార్లు చెప్పాను కదా, ఇంకోటి 5వ సారి కూడా ఘనత ఉంది. ఇప్పుడు ఏంటి, 2 సార్లు మెగా చీఫ్ అయ్యి ఇమ్యూనిటీ దక్కించుకున్నాడు. ఒకసారి నామినేట్ అయ్యి గంగవతో టాస్క్ ఆడి గెలుచుకున్న దానివల్ల హరితేజతో స్వాప్ వల్ల అది 3వ సారి అన్నా కదా. నబీల్ ఇప్పుడు ఇమ్యూనిటీ షీల్డ్ ఇది 4వ సారి కదా. ఒకసారి జైల్లోకి పోతే సేవ్ చేసింది కదా, అప్పుడు ఎవరు రోహిణి స్వాప్ చేసి బయటికి తెచ్చేసింది. అంటే 6 వారాల్లో 5 సార్లు ఇట్లా తప్పించుకున్నాడు నామినేషన్ వచ్చి. ఒకసారి వచ్చాడు, ఒకసారి అవుట్ అయిపోయి ఈ రకంగా మళ్ళీ సేవ్ అయ్యాడు. ఇక చాలా అప్డేట్స్ ఉంటాయి, అవైతే మిస్ కాకండి. ఇంతకుముందు వీడియోస్ కూడా చాలా పబ్లిష్ చేసి అవి చూడడం వల్ల అయితే ఒకసారి న్యూస్ బోల్ జర్నలిస్ట్ సర్వీస్లోకి వెళ్ళి చూస్తే చాలా వీడియోస్ ఉంటాయి, మిస్ కాకండి. థ్యాంక్ యూ.